హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా ఆయనగారు అయితే ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టారండి. చిన్న మ్యారేజ్ ఉందన్నమాట. మా పెదమయ్య వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉంది. తర్వాత వేరే పని కూడా ఉంది, అందు గురించి సెలవు పెట్టారు. ఇంక ఇప్పుడైతే ఈరోజు గురువారం కదా, అందు గురించి ఇల్లంతా మాఫ్ పెట్టేసుకొని దారమందాల వాటికి పసుపు రాసి బొట్లే పెడుతున్నాను అనమాట. స్నానం చేసి వచ్చి ఇంకా పూజ అది అవ్వలేదండి. పూజ అది చేసుకొని పెళ్ళికి వెళ్ళాలన్నమాట. కాలుగోళ్ళకి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నామండి. కాలుగోళ్ళు అంటే మంగళ స్నానాలండి. దానికి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా రిసెప్షన్కి లగ్నానికి ఉందాం అంటే చెల్లి కదండి, అందు గురించి తర్వాత మా అమ్మాయి కూడా స్కూల్ నుంచి వచ్చేద్ది. అందు గురించి అయితే కాలుగోళ్ళకి వెళ్ళి కనిపించి వచ్చేద్దాం అనేసి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. దేడుమూలకి అయితే ఇందాక పెట్టేసుకున్నాను కదండి, దేడుమూలది దారమందానికి. ఇప్పుడైతే మెయిన్ డోర్ది అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి బొట్లు వేసుకున్నాం అనుకోండి, ఇంకా అయిపోద్ది. పూజ అది చేసుకోవాలి. ఇంకా వేరే డిజైన్లు ఏమి రావండి నాకు పెద్దగాను. ఇవైతే మా అమ్మాలు పెట్టియారు, ఇంకా అదే ఫాలో అవుతున్నాను అనమాట. లేకపోతే మధ్యలో చుక్కలు పెట్టేస్తాను. ఇలా కుంకుమ బొట్లు, వరిపిండి బొట్లు అయితే పెట్టేసుకున్నాము. నేనైతే మార్గశిర లక్ష్మీవారాలు అయితే చెయ్యనండి. రేపు శుక్రవారం కదా, ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఏ టైం అవుతుందో అనేసి ఇంకా ఈరోజు ఉదయాన్నే కడిగేసుకున్నాను అనమాట గుమ్మాలయ్యను. ఈరోజు సింపుల్గానే పూజ చేసుకుంటానండి. గురువారం కదా, మా చెట్టుది జాంకాయ ఒకటి కాసింది, అది నైవేద్యం పెట్టేసి పూజ చేసుకుంటాను అనమాట. ఇలాగ తులసమ్మ దగ్గర కూడా మాది దేడుమూల గ్రానైట్ ఉంది కదండి, అది చిన్న పలకుంటే 2 రాళ్ళు పెట్టుకొని అందు మీద అయితే గ్రానైట్ పెట్టుకున్నాను అనమాట. అలాగా అక్కడ తులసమ్మ గౌరమ్మని అయితే పెట్టుకున్నాను. తులసమ్మ ముందు కూడా ఇలా పసుపు రాసి వరిపిండి ముగ్గులు అయితే వేసుకుంటున్నాను అనమాట. బయట వాకిల్లో అయితే రోడ్డు మీద అయితే ఇందాక ఎట్టేసుకున్నానండి. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళకముందే ఎట్టేసుకున్నాను. ఇంకా దేడుమూల సామాన్లు చూస్తున్నాయి చూసారా, అవి రేపటికండి. ఈరోజు అయితే తడారిపోయి ఉన్నాయి. నిన్న తోమేసుకుంటానండి. ముందు రోజు తోమేసుకోవడం వల్ల నాకు పూజ వెంటనే చేయడానికి అవుతుంది అనమాట. పూజ అది అయ్యాక అప్పుడు తోముకుంటాను సామాన్లు. ఇప్పుడైతే పువ్వులు కోసుకొచ్చానండి. బంతి పువ్వులు అయితే 2 కోసుకొచ్చాను. మందారాలు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి బంతి పువ్వులు 2 కోసుకొచ్చాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. లక్ష్మీదేవి పూజ అయితే మామూలు చేసుకుంటాను కదండి. ఈ రోజు అయితే నాన్ వెజ్ తినకుండా స్పెషల్గా అయితే చేయను అనమాట. నాన్ వెజ్ అయితే తినేస్తాను, మామూలుగా పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకో మార్గశిర లక్ష్మీవారం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. మామూలు పూజలే చేసుకుంటాను అనమాట. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇంకా బయలుదేరి టిఫిన్ అది చేసేయాలన్నమాట. పూజ సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఎక్కువ రాగి ముంతలు ఉంటాయండి. ఇంకా నేను కూడా తయారైపోయానండి. మా ఆయనగారు అయితే ఇందాకలే రెడీ అయిపోయారు. ఆయన రెడీ అయిన దగ్గర నుంచి అయితే కంగారు పడేస్తారనమాట, రెడీ అవ్వు అని. ఇదైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్న శారీ అండి. ఈ గోల్డ్ అయితే మా అమ్మాలు పెళ్ళికి పెట్టిన గోల్డేనండి. బొట్టలు ఒకటి మార్పించాను అనమాట. మా అమ్మాయిలు బొట్ట కింద బొట్ట పెట్టారు, అది మార్పించేసి ఇలా పెద్ద సైజు బొట్టలు అయితే తీసుకున్నాము. కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే కదండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందిలేండి, ఇప్పుడేం కాదు. అప్పుడు మా అమ్మాయిలు అయితే మా పెళ్ళికి పెట్టింది బొట్ట కింద బొట్ట. ఇప్పుడైతే అవి ఇచ్చేసి పెద్ద బొట్టలు తీసుకున్నాను. ఇవైతే మా చెట్ల పువ్వులండి. మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. తెల్ల పువ్వులు ఉన్నాయి కదా, అవి అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది. కనకాంబరాలు అయితే మా చెట్లువే. ఇవి నా జడకి ఎక్కువైపోతాయి కదా అనేసి కొంచెం అయితే కట్ చేస్తాను, రేపు ఎలాగా శుక్రవారం కదా అని.
నాది కొంచెం చిన్న తల కదండి, ఇంకా అన్ని పువ్వులు అయితే బాగోవులే, తల పొట్టిని నీ పువ్వులు పొడవు అనేసి కొంచెం తీసేసాను అనమాట. బ్యాంగిల్స్ అయితే ఇంతకు ముందువేనండి, డైలీ యూజ్వే అనమాట. నేను ఇంకా బాగానే మ్యాచింగ్ అయ్యే కదనేసి బ్యాంగిల్స్ అయితే మార్చలేదు. ఇంకా ఇలా రెడీ అయిపోయానండి నేనైతేను. మా అమ్మాయి వస్తావా అనేసి అంటే మా అమ్మాయి రానన్నదండి. ఇంకా నేను రానమ్మా, నాకు ఎగ్జామ్ ఉంది, ఈ ప్రిపరేటరీ ఎగ్జామ్స్ ఏ అవుతున్నాయి అంటండి, అందు గురించి తను రాలేకపోయిందనమాట. మా ఇద్దరం వెళ్తున్నామండి, మా అత్తగారు రానన్నారు. మా ఆయనగారు తలదూకోలేదండి, అందు గురించి ఆయన తలదూకుంటున్నారనమాట. ఉండండి అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాననేసి తీసాను, కానీ లైటింగ్ సరిపోలేదండి. ఇదిగోండి రెడీ అయిపోయాం ఇద్దరం. నేను ఇప్పుడు ఈ సామాన్లు తోమాలండి, ఇత్తడి సామాన్లు. సంక్రాంతి నెల వస్తుంది కదా, సామాన్లు తోముకోవాలన్నమాట. ఇంకా పెళ్ళిలో అయితే ఏం వీడియోస్ తీయలేదండి, అక్కడ ఇంకా అందరూ ఉంటారు కదా, అందు గురించి అయితే వీడియోస్ ఏం తీయలేదన్నమాట. కొంచెం పువ్వులు ఎక్కువ అయ్యాను కదండి, అవి అయితే చిన్న బాక్స్లో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మా అత్తగారికి అయితే చిక్కుడికాయ కూర వండానండి నైట్కి, మా అత్తగారికి వస్తుందని చిక్కుడికాయ వండానమాట. ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తాను. నేను ఇంకా చేయలేదండి, ఇంకా అలాగా పూజలు అన్నీ అయ్యేసరికి టైం అయిందనమాట. ఇంక నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళడమేనండి. కానీ చిన్న బాధ అయితే ఉందండి, అమ్మమ్మ లేకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతే బాధ అనిపించింది. అందులోనూ మా తమ్ముడాలు తొందరగా రాలేదు, మా పిన్ని వచ్చినా సరిపోనండి, ఆవిడ కూడా కొంచెం లేట్ అయింది. అందువల్ల అయితే ఏడుపు వచ్చేసింది అనమాట. కానీ పెళ్ళింట్లో ఆడకూడదు కదా అనేసి మా మోత్తెల గుడి ఉందండి, అప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు అనమాట. 7వ నెలలో పండగ ఇది, అమ్మ దగ్గర ఉండి తీసుకెళ్ళేది. ఇంకా తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అటు సైడే మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ పెదనాన్న కొడుకు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయానండి, చాలా ఏడుపు వస్తుంది. ఇంకా తల్లి దగ్గర ఏడిసేసాను, దండ పెట్టుకుంటున్నానే కానీ కళ్ళని నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఈరోజే ఫస్ట్ టైం అండి, మా అమ్మ లేకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. బాధగా ఉండేదండి, ఏడుపు వచ్చేసేది అనమాట. అందు గురించి మోత్తెల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మోదకొండమ్మని మేము మోత్తెల్లే అంటామండి. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటున్నానే కానీ కళ్ళని నీళ్ళు అలా వచ్చేసి అనమాట. అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, మామయ్య లేదు, ఈలోపు పిన్నాలు వచ్చారండి, పిన్ని పెచ్చెల్లి వచ్చారు, తర్వాత పెద్దమ్ముడు మరదలు వచ్చారనమాట. అప్పుడు కొంచెం పర్లేదండి, వరిసాను. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు భోజనం చేస్తున్నారండి, మేమైతే ముందే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.